ఏసీబీకి ఫ్రీ హ్యాండ్. మనం ఏ ఆఫీస్కి పోయినా ఏ అధికారి దగ్గరికి పోయినా చెయ్యి దడపంది పని కానటువంటి పరిస్థితి ఈ రోజులలో ఉన్నది. మరి చెయ్యి దడపాలంటే తడిపేంతనే తడిపే అవకాశం ఉంటుంది. పేదోడు పోయి చెయ్యి గట్టిగా తడుపుతారా? తడపడు. కాబట్టి కొంతమంది పోలీసులు, కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది వైద్య అధికారులు, అంటే ఇట్లా ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగంలోనైనా అవినీతి ఖచ్చితంగా కొనసాగుతున్నది. రవాణా శాఖ, అట్లాగే రిజిస్టర్ కార్యాలయంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా జరుగుతుంది. ఇట్లా అన్నిట్లలో జరుగుతుంది. కాబట్టి ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ ఇచ్చిరట. అవినీతి అధికారులకు చెక్ ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి 7 నెలల్లో 142 కేసులు, 145 మంది అరెస్టు చేసింది ఏసీబీ. అయితే మీడియేటర్ల ద్వారా దందా సాగించే లంచగొండల లిస్టు రెడీ చేసిరట. త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేయనున్న ఏసీబీ. జనం నుంచి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ వాట్సాప్ నెంబర్లు ఇచ్చిర్రు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆఫీసర్లపైన నజర్. అవినీతిలో ముందు వరుసలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఈ 3 ఉన్నాయట.